అనదర్ ప్రశ్న, నేనే ఎక్కువ సమయం తీసుకుంటున్నట్టున్నాను, ఇదే లాస్ట్ క్వశ్చన్ మీకు. ఏంటంటే ఇప్పుడు తీర్పు సమయాన్ని యేసు ప్రభు వచ్చినప్పుడు 3 కుర్చీలు ఉంటాయా, 2 కుర్చీలు ఉంటాయా అనేది ఒక కుర్చీ ఉంటుందా? ప్రశ్న ఏంటంటే హిందీలో చెప్తాను, బిన్ పైందేకా లోటా అని విన్నారు ఎప్పుడన్నా? అంటే కూర్చోడానికి వెనకాల సీట్ ఉండాలి, దేవునికి సీట్ ఉంటుందా? ఏం మాట్లాడుతున్నారు మీరు అన్న క్వశ్చన్ వేయండి. అర్థమైందా? సింహాసనము అని ఏ మాట అయితే చెప్పారో అది లిటరల్గా ఉన్నటువంటి సింహాసనం ఖురాన్లో ఉంది, బైబిల్లో లేదు. లిటరల్గా ఉండేటటువంటి నాలుగు పాదాలు ఉన్నటువంటి సింహాసనము ఖురాన్లో ఉంది, బైబిల్లో లేదు. బైబిల్లో ఉన్నటువంటి సింహాసనము మనకు ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్, అది అంటే మన సీమితమైనటువంటి బుద్ధికి అర్థం కావడం కోసం ప్రభు ఎన్నుకున్నటువంటి భాష. అంతేకాని నిజంగానే ఆడ ఒక సింహాసనం ఉంటుంది, ఆయన కూర్చొని ఉంటాడు, పక్కన వచ్చి వాళ్ళు వాగుతూ ఉంటారు, లేకపోతే దాన్ని ఏమంటారు ఇసురుతూ ఉంటారు, చెమటలు పడుతూ ఉంటాయి ఆయనకి అని కాదు. అది మనకు అర్థం కావడం కోసం బైబిల్లో వాడినటువంటి భాష. సో థియలాజికలీ దేవుడు నిజంగా కూర్చుంటాడా, లేస్తాడా, నడుస్తాడా అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే దేవుడు ఆత్మయున్నాడు. దేవుడు ఆత్మయున్నాడు కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలను అన్న సత్యము మన ప్రభు అయిన యేసు మనకు తెలియజేశాడు కదా. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్ములు అన్నటువంటి ఒక దేవుడు కూర్చోవడానికి ఎన్ని సీట్లు ఉంటాయి అన్న మాట అప్రస్తుతం. ఎందుకు అప్రస్తుతం అంటే కూర్చోవటము, లేవటము, నిలబడటము, మాట్లాడటము ఇవన్నీ కూడా భౌతికమైనవి కాదు, ఆత్మీయమైనవి. ఆత్మ కూర్చుంటుందా, లేస్తుందా, తిరుగుతుందా అన్నటువంటి మాటకు బైబిల్లో ప్రత్యక్షత మనకు లేదు. మనకు ప్రత్యక్షత ఉన్నంత వరకు మనం మాట్లాడాలి, ప్రత్యక్షత లేని చోట మనం నోరు మూసుకోవాలి అన్నది బైబిల్ చెప్పే సత్యం. థ్యాంక్ యూ.